హాయ్ అండి. నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. చూడండి, మనము ఇప్పుడు నిఫ్టీ ఏ డైరెక్షన్లో ఉన్నాము, నిఫ్టీ ఏం జరిగింది అని మనం చిన్న విశ్లేషించుకుందాము. జనరల్గా మార్కెట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక డైరెక్షన్ అనేది మనకు తెలియకపోతే ఈ మార్కెట్లో ఏమీ చేయలేమండి. ఇట్స్ అ ట్రూ. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, మార్కెట్లో ఎప్పుడైనా ఇక్కడ ఇది ఒక రిస్క్ అయిన బిజినెస్సే, నేను ఒప్పుకుంటాను. బట్ అయితే ఎన్నోసార్లు తప్పులు జరుగుతాయి. తప్పులు జరిగిన మార్కెట్ని ట్రెండ్తో పాటు మనం వెళ్ళాల్సిందే, మూల్యం చెల్లించుకొని మనం లాభాల్లో రావాలి. ఇది నిజం. ఎవరైనా సరే నేను 100% లాస్ లేకుండా ప్రాఫిట్ చేస్తానంటే అతను వచ్చి నాకు తెలిసి అతనే భగవంతుడు. ఎందుకంటే లాస్ లేకుండా ప్రాఫిట్ రాదు. ప్లస్ మైనస్ కలిపి అన్నీ చేసి అందులో కూడికలు ఎంత వచ్చింది, ఎంత పోయింది అన్నీ చూసి ఫైనల్గా మనం ఎంత వచ్చింది అనేది చూడండి. ఇప్పుడు మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇచ్చాము. 7వ తారీఖున మనం ఇచ్చిన లెవెల్స్ వేస్తాము. ఎక్కడ సెల్లింగ్ అక్యుములేషన్ జరిగిందని మనం 2 అక్యుములేషన్ ఇస్తాము, ఫస్ట్ అక్యుములేషన్ అండ్ సెకండ్ అక్యుములేషన్. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అక్యుములేషన్ యాక్టివేట్ అయితేనే సెకండ్ అక్యుములేషన్ వ్యాలిడ్, లేదంటే వ్యాలిడ్ లేదు. చూడండి, ఫస్ట్ అక్యుములేషన్ వచ్చి 23,465 ఫస్ట్ అక్యుములేషన్ జరిగింది. 23,465. ఓకే, యా. సెకండ్ అక్యుములేషన్ వచ్చి 23,000. సెకండ్ అక్యుములేషన్ ఎక్కడని చేస్తాము, 23,645. మనం వచ్చి ఇది 7వ తారీఖు ఇచ్చాము. ఆ రోజు నుంచి మార్కెట్ చూడండి, ఎన్ని న్యూస్లు, ఎన్ని హంగామాలు. మనం ఫ్రైడే ఇచ్చాము, సాటర్డే పోల్స్ వచ్చింది, ఢిల్లీ పోల్స్. మనం వచ్చి ఫ్రైడే రోజు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మనము 2ంటికి ఇచ్చాము. 2 o'clock ఇస్తే 2 o'clock నుంచి ఎన్ని గంటలకి యాక్టివ్ అయింది అనేది చూపిస్తాను. టైం అవుతుంది కాబట్టి మనం 5 minute చార్ట్ పెట్టుకుందాం. 5 minute చార్ట్ పెడదాం. ఓకే, మనం వచ్చి ఓకే, యా, ఇది కరెక్ట్గా ఉంటుంది. గుడ్. చూడండి, ఏడో తారీఖున 6వ తారీఖు వెళ్ళిపోయామా? ఓకే, 7వ తారీఖు కదా, 7వ తారీఖు నుంచి చూపిస్తాను. ఫైవ్ మినిట్స్ అయితే మనకు కొద్దిగా క్విక్ అయిపోతుంది. నిమిషం చూపిస్తాను. యా, 7వ తారీఖు చూడండి, మనము 2ంటికి ఇచ్చాము. కరెక్ట్గా 2 o'clock ఇస్తే ఏం జరిగింది? టైం వచ్చి 11:15. 2 o'clock మనం కాల్ ఇచ్చాము, షార్ట్ ఇచ్చాము.
2 o'clock కాల్ ఇస్తే 2:13కి 2:10 ఆ టైంలో మనకి యాక్టివేట్ అయింది. ఫస్ట్ అక్యుములేషన్ 23,465. ఫస్ట్ అక్యుములేషన్ యాక్టివేట్ అయితే ఆ తర్వాత సెకండ్ అక్యుములేషన్ వస్తే చేస్తారు. బట్ ఫస్ట్ అక్యుములేషన్ చేయడానికి మినిమం 10 lakhs ఉండాలి. ఇది ఆప్షన్, నేకెడ్ ఆప్షన్కి. అయితే ఈ 10 lakhsలో కూడా మనం ఇన్వెస్ట్ చేసేది ఓన్లీ 1 lakh గుర్తుపెట్టుకోండి. మిగతా 9 లక్షలు అసలు వాడం. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి. అంటే ఎప్పుడు అసలు మార్కెట్లో ఓడిపోవడం అనేదే ఉండదు. ఎందుకంటే గెలుస్తూనే ఉంటాం. ఎన్నిసార్లు ఓడిపోయినా అన్నిసార్లు గెలుస్తాం. చూడండి 23,591 మనము ఆ రోజు వెళ్ళింది. సెకండ్ అక్యుములేషన్ రాలేదు. తర్వాత 10వ తారీఖున అంటే నిన్న మార్కెట్ ఏం జరిగింది, మన టార్గెట్ కూడా వేసేద్దాం. మన టార్గెట్ వచ్చి ఒక నిమిషం 23,045 ఇచ్చాను టార్గెట్. 23,045 మన టార్గెట్. ఓకే, ఏం జరిగిందని చూద్దాము. మన ట్రేడ్ ఎప్పుడు ఒక్క రోజు నుంచి 8 రోజుల దాకా ట్రేడు 1 to 8 days కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం 8 days టైం ఫ్రేమ్ అండి. ఒక 450 పాయింట్లు సంపాదించడానికి 500 పాయింట్లు. నిన్న కూడా క్లోజ్ అయిపోయింది. ఈరోజు మార్కెట్ చూడండి, ఈరోజు మార్కెట్ మన టార్గెట్ వచ్చేసింది. ఎన్ని గంటలకంటే 1:10కి మన టార్గెట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు లైవ్లోనే ఉన్నాను, లైవ్ మార్కెట్. మనము నెక్స్ట్ ఏ డైరెక్షన్ అనేది మన సబ్స్క్రైబర్స్కి ఆటోమేటిక్గా మనం ఇస్తూనే ఉంటాము. అది వాళ్ళకు తెలుసు. అది బట్ దీన్ని బేస్ చేసి ఎవరు అటెంప్ట్ చేయదు. జస్ట్ ఇది ఒక అవేర్నెస్ కోసం. మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాము అనే దానికోసమే. గుర్తుపెట్టుకోండి. అది ఇప్పుడు చూడండి మన టార్గెట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను చూడండి గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి ఎన్ని పాయింట్స్ వచ్చింది, ఎలా పాయింట్స్ జనరేట్ అయిందని నేను చూపిస్తాను. చూడండి మనము లాస్ట్ జూన్ నుంచి స్టార్ట్ చేశాము. చూడండి ఎంత టఫ్ మార్కెట్ అయినా మనం మార్కెట్ని చేస్తూనే ఉన్నాము. చూడండి పాయింట్స్ ఎలా పెరిగింది అని చెప్పి చూపిస్తాను. లాస్ట్ జూన్ నుంచి స్టార్ట్ చేశాము. చూడండి ఒక ట్రేడ్ కొడితే 400 పాయింట్లు 450 పాయింట్లు లాస్ వస్తే 150 నుంచి 200 పాయింట్లు లాస్ వస్తుందండి. ఇది కంప్లీట్గా ఆప్షన్ చేయడానికి, లేదా ఫ్యూచర్స్ చేసేవాళ్ళు కూడా చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అది మనీ మేనేజ్మెంట్ పొట్టి. ఇది పర్టికులర్గా ఆప్షన్. మనం ఏం చెప్తున్నాం అంటే 10 లక్షల రూపాయలు పెడుతున్నాం, 1,00,000 రూపాయలు ఒక ట్రేడ్ పెడుతున్నాం. లాస్ వచ్చినప్పుడు 60,000 70,000 వస్తుంది. ప్రాఫిట్ వచ్చినప్పుడు అదే 1,00,000 రూపాయలు వస్తుంది. అది కాబట్టి సపోజ్ లాస్ అవుతుంది అనుకోండి, ఒక 3 ట్రేడ్లు 1,00,000 రూపాయలు 1,25,000 లాస్ అవుతుంది చిల్లరగా. ట్రేడ్ వచ్చినప్పుడు ఒకే ట్రేడ్లో 80,000 1,00,000 అలా వచ్చేస్తుంది. ఇలా ప్లస్ మైనస్ అయ్యి దాదాపు 10 లక్షల రూపాయలు పెట్టుబడి ఈరోజు 16 లక్షల రూపాయల దాకా అయింది. అది ఎలా అయింది ప్లస్ అని చూపిస్తాను. చూడండి ఫస్ట్ ట్రేడ్ 450 పాయింట్లు ప్రాఫిట్ చేశాము. ఇలా ప్లస్ మైనస్ అయ్యి దాదాపు చూడండి నా పాయింట్స్ ఎలా పెరుగుతుంది చూడండి. ఇప్పటికీ చూడండి రీసెంట్ డేస్లో మార్కెట్ కొద్దిగా ఈ పాయింట్లో చూడండి 4 ట్రేడ్లు మేము ఇవ్వాల్సి వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. ఈరోజు 420 పాయింట్లు ప్రాఫిట్ చేశాము. చూడండి వెనక్కి వెళ్తుంది, ముందుకు వెళ్తుంది. మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో మా పోర్ట్ఫోలియోస్ కూడా అదేలాగానే ఉంటుంది. ఈరోజు 6,017 పాయింట్లు ప్రాఫిట్లో ఉన్నాము. గత 7 నెలల నుంచి
చూడండి అప్పుడు ఎంత వండర్‌ఫుల్ అయిన స్ట్రాటజీ మనం డిజైనింగ్ చేసున్నాము. మన దగ్గర అంటే చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసి అడిగిన దాని వల్లే ఇస్తున్నాను. సార్ మీరివ్వండి. మేము చేసుకోవాలి. ఏదో ఒకటి మేము బతుకుతాము అని అంటే, వాళ్ళ కోసమే ప్రత్యేకంగా జనరల్‌గా నేనెప్పుడూ ఇలాంటివి ఇవ్వను. నన్ను అభిమానించే వాళ్ళు నా దగ్గర తీసుకుంటారు. అది. కాబట్టి నేను రెగ్యులర్‌గా నా పర్సనల్‌గానే చేసుకుంటా ఉంటాను. అది. చూడండి ఇది 6017 పాయింట్లు ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది. ఈ ట్రేడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏ డైరెక్షన్‌లో అనేది మన సబ్స్క్రైబర్స్‌కి ఆటోమేటిక్‌గా మన దగ్గర తీసుకున్న వాళ్ళకి మనకు తెలుస్తది. అది. కాబట్టి ఇలాంటి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అనేది ఇది మామూలు విషయం కాదు. ఈ మార్కెట్‌లో ఇలా సంపాదించడం, మార్కెట్‌ని ప్రిడిక్ట్ చేయడం ఇదే నా 25 సంవత్సరాల అనుభవం ఇక్కడ. కాబట్టి ఇయన్నీ ఒక అచీవ్‌మెంటే అంతే. మన దగ్గర తీసుకున్నోళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అది. నేనదే చెప్తాను మార్కెట్‌లో డైరెక్షన్ తెలియకుండా ఎళ్ళబాకండి. మేము ఏ న్యూసు ఏది చూడం. మార్కెట్ ఎటు వెళ్తే అటు ఆ డైరెక్షన్‌లో వెళ్తాం. అంతే. మొన్న షార్ట్ ఎళ్ళాము. ఈరోజు కవర్ చేశాము. ట్రేడ్ అటెంప్ట్ చేసిన కాడ్నించి ఒక్క రోజు నుంచి 8 రోజుల లోపు ఎప్పుడైనా టార్గెట్ రావచ్చు. అంతే. ఇది దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకునే వాళ్ళకే తెలుస్తది. ఎవరన్నా ఉంటే గూడా దీన్ని స్క్రీన్‌షాట్ గూడా తీసుకోవచ్చు. అది. థాంక్ యూ టు వన్ అండ్ ఆల్.